చౌరస్తా అనగానే బోల్డ్ అన్ని పాటలు ఇలా తిరుగుతూ ఉంటాయి కదా. ఊరెళ్ళిపోతామా ఊరెళ్ళిపోతామా మాయా మాయా పోరి మాయా రే గుర్రినా గుర్రేమో గుర్రాలిని గుర్రే ఏదేది నీ దేశం ఏదేది నీ జాతి. రామ్ అనగానే చౌరస్తా, చౌరస్తా అనగానే రామ్ అవుతుంది. రామ్ వెళ్ళిపోయిన తర్వాత వాట్ అబౌట్ చౌరస్తా ఉంటుందా లేదా? ఐ విల్ క్లియర్ దాట్ నౌ. సో చౌరస్తా స్టార్ట్ చేసాము, రేపు పాటలు చేసుకుంటూ వచ్చాము. అది ఇంత దాకా జనాలకు వెళ్తాయని కూడా మాకు తెలియదు. అందరు రామ్కి ఏంటంటే ఐ టోటలీ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. బట్ రామ్ లేకపోవడంతో అయిపోయింది. ఇంకా చౌరస్తా సాహిత్యం లేదు, చౌరస్తా సంగీతం లేదు. తలపొగరు అంటారో మరి ఏమంటారో నాకు తెలియదు. కానీ అది అయిపోయిన 1 yearకి వి రిలీజ్డ్ కంచెలేని దేశం. కంచెలేని దేశంతో పీపుల్ అండర్స్టాండ్, ఓకే దిస్ గైస్ ఆర్ స్టిల్ దేర్. అండ్ దెన్ ఆర్గనైజర్స్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ us. మాయా మాయా పోరి మాయా రే ఓహో మాయా మాయా పోరిలా స్టోరీ మాయా రే. కోవిడ్ టైంలో మీరు పాడినటి పాట చేతులెత్తి మొక్కుతా అన్నది యాక్చువల్లీ రామ్ చేసిన పాట. సో చౌరస్తాలో నేను రామ్ ఇద్దరం కలిసి కంపోజ్ చేస్తాం. బేసికలీ హి రైట్స్ విత్ రియలీ వెల్. చేతులెత్తి మొక్కుతా పాట రాత్రికి రాత్రి చేసేసి పెట్టేసాం అనమాట. చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా. గోరటి వెంకన్న గారి పాటలు అవన్నీ ఉద్యమం నేపథ్యంలో పాడుకున్న పాటలు, ధూమ్ధామ్ లో లేకుంటే విలేజ్ లో పాడిన పాటలు, పబ్బుల్లో పాడేవేంటి అసలు? కొత్తగా ఏం చేయగలుగుతాం? లాట్ ఆఫ్ బ్యాండ్స్ ఫర్ వండర్ఫుల్ మ్యూజిషియన్స్. స్టార్ట్ చేసినప్పుడు కూడా గోరెటి వెంకన్న గారిని ఇన్వైట్ చేశాం మా స్టూడియోకి. సమరసింహ దొర మీరు సల్లంగాలే బాబు హాయిగుండాలే, భరత సింహ దొర మీరు బాంబులయ్యాలే మమ్మల్ని బాట పట్టాలే. తేజ గారి నుంచి ఫస్ట్ ఆఫర్ కదా? అవును, తేజ గారి ఫస్ట్. ఆర్జే హేమంత్. ఏ రోజు నేను సినిమాకి సంగీతం చేస్తాను నా లైఫ్ లో అనుకోలేదు. ఆయనకు ఆ పాట కూడా నచ్చలేదు, నేను చేసిన పాట కూడా నచ్చలేదు. ఆయన ఈ ఓటమిని యాక్సెప్ట్ చేయకూడదు మనం. నీకు నాకు డాష్ డాష్ లో ఫస్ట్ సాంగ్ షూట్ చేసిన దాకా నేనే మ్యూజిక్ డైరెక్టర్ నాకే నమ్మకం లేదు. ఇన్ని పాటలు చేసిన తర్వాత ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ఎవ్రీ సెకండ్ ఉంటుంది మనం. అంటే కళ్ళతో చూసే ప్రతిదీ కళాత్మకమే అని నమ్మేటువంటి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్. ఇన్ దిస్ August 9th we are releasing a song called పదరా సామి. ఏమన్నా లీక్ చేసే ఛాన్స్ ఉందా ఇప్పుడు? పదరా పదరా సామి ముందుకు పదరా సామి కొండా కోనలు రమ్మంటున్నా ఎల్లం పదరా సామి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చౌరస్తా ఈ పేరు వినగానే ఏం గుర్తొస్తుంది? రణగొన ధ్వనులు, వాహనాలు, అరుపులు, అసహనాలు ఇవన్నీ వినిపిస్తాయి కదా. చౌరస్తా బ్యాండ్ అంటే ఒక ఆనందం, ఆలోచన, ఆవేదన వీటన్నిటి మిక్స్తో ఉన్నటువంటి పాటలు, జానపదం, వెస్ట్రన్ టచ్ అన్నీ కనిపిస్తాయి, వినిపిస్తాయి, కళ్ళ ముందు కదలాడుతుంటాయి. అలాంటి మైమర్పించే పాటలను వినిపించడానికి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఉన్నారు యశ్వంత్ నాగ్. హలో యశ్వంత్, ఎలా ఉన్నారు? నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us at your show. చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. చౌరస్తా బ్యాండ్ అనగానే ఫస్ట్ CHOW అది నార్మల్ గా కనిపిస్తుంది. రాస్తా అందులో yellow ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, మిక్స్ ఆఫ్ ఆల్ కలర్స్ ఉంటాయి. ఏంటా సింబల్? ఇట్స్ బేసికలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రాస్తాఫరియన్ మ్యూజిక్ మేడం. రాస్తాఫరియన్ మూవ్మెంట్ బేసికలీ రెగే మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ కలర్స్ని అలా రిఫ్లెక్ట్ చేస్తూ. అండ్ రెగే మ్యూజిక్ అని అంటే కూడా ఏంటంటే ఇట్స్ కామన్ మ్యాన్స్ వాయిస్. అలా బాబ్ మార్లే కానీ ఇంకా గొప్ప గొప్ప రెగే మ్యూజిషియన్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా ఒకటేదో పెట్టుకున్నాం అనమాట. అండ్ చౌరస్తా యాక్చువల్లీ టు స్టార్ట్ విత్ అంటే కలర్స్ అవన్నీ అది అలా మ్యాజికల్ గా కుదిరిపోయినాయి. మేము ఏదో ప్లాన్ చేసింది కూడా కాదు. చౌరస్తా అన్న పేరు కూడా ఏంటంటే నేను రామ్, తర్వాత బాలాజీ అని ఇంకొక అతను, శ్రీనివాస్, సో మేము నలుగురము కలిసి అలా అనుకుని జామ్ చేద్దాం, ఏదో పొట్టగుటి కోసం ఏదో చేయాలి కదా, సినిమాలు ఎట్లాగో రావట్లేదు నాకు యాజ్ అ మ్యూజిక్ కంపోజర్ టు గ్రో ఇన్ దిస్ ఫీల్డ్. ఇట్ టేక్స్ అ లిటిల్ టైమ్. సో అంతదాకా మనం అయితే బతకాలి. సో అలా ఏంటంటే నేను నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని చెప్పి మేమిద్దరము ట్రావెలింగ్ అక్రాస్ హిమాలయాస్ అండ్ ఆల్. ఊరికే పని లేనప్పుడు ఏం చేస్తాం, అలా తిరగడమే కదా. అలా ఒక ఐడియా. సో కలిసి చేద్దాము అని అన్నప్పుడు
ఐ జస్ట్ కాల్డ్ రామ్ అండ్ ద అదర్ సింగర్ బాలాజీ అని చెప్పి. సో ఒక నలుగురిని పోగేసి స్టార్ట్ చేసాము. అందులో అమీర్పేట్ చౌరస్తా దగ్గర మా స్టూడియో ఉండేది అప్పుడు. అక్కడ మేము ప్రతిరోజు సుప్రభాత్ టిఫిన్స్ లో కూర్చొని మంచిగా ఇడ్లీలు అవి తిని తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేవాళ్ళం. 1 month లో వి గాట్ 1 gig బేసికలీ టు ప్లే. సో ఇప్పుడు ఒక గిగ్ వచ్చింది నౌ టు ప్లే అని అంటే బ్యాండ్కి ఒక పేరు ఉండాలి, ఎలా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ మా బ్యాండ్ పేరు ఏముండేదంటే కాల్గా అన్ప్లగ్డ్ అని. ఏంటంటే హిమాచల్లో దర్ ఇస్ 1 బ్యూటిఫుల్ విలేజ్ కాల్డ్ కాల్గా. నేను అక్కడ ఉన్నప్పుడు నాకు వచ్చిన ఐడియా ఇది, కాల్గా అన్ప్లగ్డ్ అని. సో అలా మేము పెట్టుకొని అలా రన్ చేసేవాళ్ళం. అంటే 1 month తర్వాత లేదు ఇట్లా కాదు కొంచెం సీరియస్ నేమ్ ఉండాలి అది అని చెప్పి వి ఆల్ కేమ్ అప్ విత్ మల్టిపుల్ నేమ్స్ అండ్ శ్రీనివాస్ గాట్ దిస్ చౌరస్తా. ఇది బాగుంది పెట్టేసేద్దాం అలా అంటే ఫిక్స్. అలా అంటే ఏది ఇట్లా ప్లాన్ చేసి ఇట్లా చేద్దాము ఈ కలర్స్ పెడదాము ఇది ఇంకొకటి ఏదో అట్లా ఏం లేదు, జస్ట్ అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోయాం అంతే. సో మనం సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ కలర్స్ అండ్ చౌరస్తా బ్రాండ్ ఇమేజ్ గురించి అండ్ యు ఆర్ లుకింగ్ డిఫరెంట్ యశ్వంత్. ఏంటంటే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అనేది ఉంటుంది, మీరు కూడా వేసుకుంది బ్లాక్ అండ్ వైట్ అండ్ తలకి తలపాగా. ఏంటి ఈ స్టోరీ ఏంటి? అది కూడా ఫ్లోనే మేడం బేసికల్లీ. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పంచలు వేసుకునే పెరిగాను నేను. సో అలా ఐఎమ్ కంఫర్టబుల్ విత్ పంచలు. అది కాకుండా మన భారతీయ సాంప్రదాయం కూడా మంచిగా ఉంటుంది దీంట్లో అని చెప్పి సో వై నాట్ దిస్ అని చెప్పి అలా. And I'm also comfortable this way. Ram emo used to be seen in a red kandu, black kattara. Ala edo kudiripindi ante antakante. Okay, first చౌరస్తా అనగానే బోల్డ్ అని పాటలు ఇలా తిరుగుతూ ఉంటాయి కదా, ఊరెళ్ళిపోతా కావచ్చు, మాయా కావచ్చు, ఇవన్నీ కోవిడ్ టైంలో వచ్చింది. దట్ వాజ్ ఎ సూపర్ హిట్ కదా. ఫస్ట్ మీకేం గుర్తొస్తుంది చౌరస్తా మీరు బ్యాండ్ స్టార్ట్ చేసిన తర్వాత సూపర్ హిట్ అనగా మీ మైండ్ లో వచ్చేది ఏంటి? నా మైండ్ లో వచ్చేది ఏంటి అంటే ద స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ మేము నలుగురం కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్న ఆ రోజులే. మాకు తెలియదు నిజంగానే, అంటే పాటలు ఇంత హిట్ అవుతాయి అని కానీ లేకపోతే ఇవన్నీ ఏమి ఆలోచించి చేసింది కాదు. నిజంగా చెప్పాలంటే సర్వైవల్ ఫర్ మీతో, ఇట్స్ ప్యూర్లీ సర్వైవల్. బికాస్ నాకు అప్పుడు ఉద్యోగం కూడా లేదు, అంటే కొంచెం గడవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉండేది నాకు. సో అటువంటి ఒక కొన్ని రోజుల్లో ఏంటంటే రామ్, శ్రీనివాస్ వీళ్ళు పనిచేసేవాళ్ళు అన్నమాట. శ్రీనివాస్ యూస్ టు వర్క్ ఫర్ గూగుల్. సో రామ్ యూస్ టు వర్క్ విత్ రేడియో ఛానల్. సో ఏంటంటే నాకు ఐ యూస్ టు ట్రై ఫర్ ఫిల్మ్స్, ఏదైనా చేస్తే బాగుంటుందని 2-3 షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసాము, దానికి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి కొన్ని. సో ఇటువంటివన్నీ ఉన్నా కూడా ఒక సినిమాలో మనకు బడ్జెట్ వచ్చి మనం బతికి మనకు ఒక పేరు వచ్చి పెద్ద, అది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ బ్యాక్ దెన్ ఫర్ మీ. సుదీర్ఘమైన కళ, అది సుదీర్ఘమైన కళ అప్పట్లో. కరెక్ట్ డైరెక్టర్ దొరకాలి, కరెక్ట్ కథ దొరకాలి, అన్నీ చేయాలి, అందులో మనం బతకాలి. సో ఇటువంటివన్నీ ఉండేటప్పటికి ఏంటంటే నేను 10th నుంచి ఐ యూస్ టు ప్లే ఫర్ బ్యాండ్స్. ఐ వాజ్ అ డ్రమ్మర్, పాడము కూడా పాడుతూ ఉంటాను. సో అలా వై నాట్ అగైన్, ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ అ బ్యాండ్ అగైన్ అని చెప్పి అట్ ది ఏజ్ ఆఫ్ 29-30 ఆ ఏజ్లో I started, I called Ram, Srinivas and Balaji, just let's start a band and JP. That's how I called and we started and we are here. సో 10th క్లాస్ కే మీరు ఒక డ్రమ్మర్. యూజువల్ గానే ఆ టైంలో చదువు మీద ఫోకస్ పెట్టమని బాగా వెంట పడేటువంటి పేరెంట్స్ కనిపిస్తూ ఉంటారు. మీకు డ్రమ్ కూడా కొనిపించి ఆ తర్వాత దాన్ని అలా ఎంకరేజ్ చేయడమే. మా పేరెంట్స్ అయితే ఇంకా నేను చెప్పలేను అసలు, ఎందుకంటే నేను 10th ఫెయిల్ బేసికలీ. 10th ఫెయిల్. సో 10th ఫెయిల్ అయిన నెక్స్ట్ సెకండ్ అంటే మా ఫ్రెండ్ వచ్చి ఇట్లా రే నువ్వు 10th ఫెయిల్ అయిపోయింది గట్టిగా చేసేటప్పుడు రే నీ అబ్బా కరెక్ట్. తర్వాత మా అమ్మ నా దగ్గరికి వచ్చి అట్లా వెళ్తూ ఐ రిమెంబర్ ఐ వాజ్ వాచింగ్ శివమణి గారి షో ఆన్ టీవీ, డ్రమ్స్. శివమణి గారి షో చూస్తూ మా అమ్మ అలా వచ్చి అరే నువ్వు అదేదో డ్రమ్స్ కొనుక్కుంటాను కదా 10,000 ఎంతో తీసుకో వెళ్ళి డ్రమ్స్ అన్న కొనుక్కో రైట్ టైం అన్నారు. సో అలా సో దట్స్ హౌ వి స్టార్టెడ్. దట్ వాస్ ఎ హ్యూజ్ ఎంకరేజ్మెంట్ అండి. యూజువల్ గా అలాంటి టైంలో అరుస్తారు, కోపడతారు, వాట్ నెక్స్ట్ అనేది వస్తుంది, బోల్డ్ అని థాట్స్ ఉంటాయి కదా. ఎందుకు పనికి వస్తావు, దేనికి పనికిరావు, వాడు చూడు చదువుకున్నాడు బాగుపడుతున్నాడు, ఈ ఆలోచనలు అసలు ఎప్పుడు అనలేదు. ఇంకా ఎప్పుడు లేదు. మా ఇంట్లో అయితే మటుకు మా అమ్మ నాన్న, మా అన్నయ్యలు, మా నాయనమ్మ, వాళ్ళందరూ
పర్లేదురా ఏం కాదు కనీసం మ్యూజిక్ అన్నా చేయి అలా. బట్ దే నో దట్ కదా మీకు ఉంది ఆ మ్యూజిక్ అనే సెన్స్ ఉంది అనేది కదా. సో అప్పుడే మీరు ఒక బ్యాండ్ ని స్టార్ట్ చేశారు, ఒక గ్రూప్ అనేది పెట్టుకున్నారు. ఏంటది? I used to play for multiple bands. So I started a band called Rudra back then. Okay, Rudra అని ఒక బ్యాండ్, ఆ తర్వాత గాస్పల్ బ్యాండ్ స్టార్ట్ చేసాము. సో చర్చెస్ లో చర్చెస్ ప్యూర్లీ చర్చెస్ లో. Rudra is not temples అంటే maybe because of my అంటే నాకు చెప్పడం కూడా ఇష్టం లేదా, I don't even want to discuss this, but then అంటే ఏంటంటే ఆ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో మా ఇంట్లో. సో యూ డోంట్ బిలీవ్ మీ, నేను విభూతి పెట్టుకొని వెళ్ళి చర్చ్లో వాయించేవాడిని. మై జాన్ జిగరి జబర్దస్త్ వచ్చేసి ఈజ్ అ హార్డ్ కోర్ క్రిస్టియన్ అనమాట. సో మేము హార్డ్ కోర్ టోటల్ హిందూ ఫ్యామిలీ. బట్ దెన్ మాకు ఇదేమి లేదనమాట. మంచిగా విభూతి పెట్టుకొని వెళ్ళి రోజు రుద్రాక్ష వేసుకొని వెళ్ళి చర్చ్లో కూడా వాయించేవాడిని. దే వర్ ఆల్సో వెరీ వెరీ వెల్కమింగ్ at that time. So I really fortunate to have such beautiful people around me always. ఇంత రిలీజియస్ గా ఉన్నప్పుడు గాస్పెల్ బ్యాండ్ అనేది పెట్టుకొని అక్కడికి వెళ్ళి వాయించాలి, పాడాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? Music madam, music doesn't have anything, no. Music is nothing. I mean అది కూడా 10th క్లాస్ లో. 10th class 10th అయిపోయిన తర్వాత సో ఆ టైం నుంచి వదిలిపెట్టలేదు ఇంకా మ్యూజిక్ ని. ఎప్పుడు వదిలిపెట్టలేదు చిన్నప్పటి నుంచి. ఫస్ట్ మీరు రుద్రాలో కావచ్చు, గాస్పెల్ లో కావచ్చు పాడిన పాట ఏమైనా గుర్తుందా? We used to sing covers basically. Okay. Cover songs. సో మనకు ఒక ఊరు వెళ్ళిపోతా, చాలా సేపు అవుతుంది ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి. ఈగర్లీ వెయిటింగ్. I'll sing Maya then. Yeah, please. Maya, Maya, por Maya re, oh Maya, Maya porila, story Maya re, Maya, Maya, por Maya re, oh Maya, Maya porila, story Maya re. దినమ్మ ప్రేమేందిర బైక్ ఇట్లా సంపుతున్నది, బోరి వీకి నాకు హ్యాంగ్ ఓవర్ టార్చర్ ఉన్నది, 3 రోజులకే స్టోరీ ఎందుకొచ్చింది, కానీ మ్యాటర్ కదా సాయంత్రానికి కొట్టనైంది. ఓ మాయా 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 బోహ మాయా మాయా రే. ఎక్కువగా నాకు ఒకటి వస్తున్న డౌట్ ఏంటంటే, బేసికల్లీ యు ఆర్ ఫ్రమ్ విచ్ స్టేట్? అక్కడ ఏ ప్రాంతం నుంచి ఉన్నారు? ఎందుకంటే ఇంత ముందు జామ్ జిగర్ జబ్బా అన్నట్టు మీ అటైర్ అన్ని చూసిన తర్వాత ఎక్కడి నుంచి అసలు మీరు? నేను పుట్టి పెరిగింది చెన్నై మేడం. తర్వాత గ్రూ అప్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఓకే. సో అలా అన్ని కొంచెం అన్ని టచ్లు ఉన్నాయి అలా. So I'm an Indian, that I can say. అదే అందులో సంకర జాతి పాటలు కనిపించింది కదా. అదొక్కసారి ప్లీజ్. Yeah 100%. It's very very close to my heart. Yeah. ఎర్రిన గొర్రె ఓ గుర్రాలేని గొర్రె, ఏదేది నీ దేశం ఏదేది జాతి, శంకర జాతి నాది, కంచెలేని దేశం నాది, శంకర జాతి నాది, కంచెలేని దేశం నాది. అయ్యదేమో ఉత్తర దేశం, అమ్మదేమో దక్షిణ దేశం, కటిక నలుపు అయ్యది అయితే పటిక తెలుపు అమ్మదంట, నలుపు తెలుపు కూడేనంట, ఎర్రతోడు కొడుకునంట, సూర్యుడు నెత్తి మీద భూమధ్య రేఖ మీద పుట్టినాడు సూడునంట, ఎర్రతోడు కొడుకునంట, శంకర జాతి నాది, కంచెలేని దేశం నాది. సూపర్బ్ అండి, సూపర్బ్. ఇందులో నేను వింటున్నప్పుడు ఆ లిరిక్స్ లో చూస్తూ ఉంటే నాయకులు వచ్చారు, మధ్యలో గోడలు వచ్చింది, చాలా బాగుండదు. అందులో ఒక ఆలోచన ఉంది, ఆవేదన ఉంది, ఆర్ద్రత కనిపిస్తుంది అన్ని. ఈ మిక్స్ అంతా ఎలా వస్తుంది? యూజువల్ గా ఒక జానపదం రేగ్ మిక్స్ అనేది ఉంటుంది, ఆ తర్వాత వెస్టర్న్ ఇవన్నీ ఉన్న తర్వాత ఒక పల్లెలకు సంబంధించినటువంటి ఒక ఎస్సెన్స్ అంటారు, ఒక ఆత్మ అనేది ఉంటుంది. అది ఇవన్నిటిని ఫ్యూజన్ లో ఎలా చేస్తారు? అసలు ఆలోచన ఏంటి? లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మేడం అంతే. ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసిన అంటే రెగే కానీ వెస్టర్న్ క్లాసికల్ కానీ ఇండియన్ క్లాసికల్ కానీ ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ కళ అన్నది ఏదైతే ఉందో అది
లైఫ్ నుంచే వస్తుంది కదా, అంటే మన లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచే వస్తుంది కదా. ఇళయరాజా గారు బ్యూటిఫుల్గా ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఇట్లానే స్టేజ్ మీద వాయిస్తూ తందనేనా అని పాడిన తర్వాత and then he orchestrates musicians and it turns into a బ్యూటిఫుల్ మెలడీ. ఇప్పుడు నేను పాడింది ఏదైతే తందనన్నేనా అన్న తర్వాత ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు అంటే చూడండి, అంటే ఫస్ట్ పాడింది అదే ట్యూన్, సెకండ్ పాడింది కూడా అదే ట్యూన్. కాకపోతే అది ఇండియన్ క్లాసికల్లో ఉంది, ఇది ఫోక్లో ఉంది. అంటే ఏదైతే ఈ స్టైల్స్ ఏదైతే ఉన్నాయో ఇట్స్ బేసికలీ మన డ్రెస్ లాగా ఎలా చేసుకుంటాం. అది జీవం ఒకటే. ఆ జీవం ఉన్నన్ని రోజులు అది తప్పకుండా అందరికీ అది మనసుకి వెళ్ళి హత్తుకుంటుంది అది. సో చాలా మంది మా పర్ఫార్మెన్సెస్లో నార్త్ ఇండియన్స్ కానీ కొంతమంది ఫారినర్స్ కానీ చూసిన వాళ్ళు we really love your stuff, whatever you guys doing, we really love your style అని చెప్పి చాలా మంది మాతో అన్నారు. సో అంటే అప్పుడు మాకు అర్థమైందంటే మేము పాడింది తెలుగైనా వాళ్ళు అంత ఎంజాయ్ చేస్తారంటే ఇట్స్ బేసికలీ ద లైఫ్. ఆ కనెక్టింగ్ పాయింట్ ఏదో ఉంది. దట్ ఈస్ ద లైఫ్, దట్స్ లైఫ్, ఇట్స్ థ్రైవింగ్. అవును కదా. యా అండ్ వాట్ యు ఆర్ ప్లేయింగ్ నౌ, అది వయలిన్ లా అనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ వయలిన్. ఇట్స్ అన్ హవాయిన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ukulele. Oh, ukulele. Yeah. It's a 4-string instrument. Guitar baby అనుకోవచ్చుది. Okay, small size. Miniature. Miniature. Actually మీరు డ్రమ్మర్. అటు నుంచి క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకున్నారా? ఎలా హౌ యు ఆర్ సింగింగ్ అండ్ ఇది ఇవన్నీ ఎలా మిక్స్ చేశారు? అంటే పిచ్చి మేడం, బేసికల్లీ పిచ్చి, సంగీతం అంటే పిచ్చి. ఏది దొరికినా తీసి అలా తీసేసుకొని ప్రాక్టీస్ చేసేస్తూ అవర్స్ టుగెదర్ అలా. సో అలా లాక్డౌన్ టైంలో నా దగ్గర ఇలా ఉండిపోయిన ఇన్స్ట్రుమెంట్ ఇది. సో అలా లాక్డౌన్లో ఇంకా 24 hours నాకు యుకులెలే తప్ప ఇంకేది. ఎలా పరిచయం అయింది యుకులెలేనా? నేను ఏదో మ్యూజిక్ స్టోర్కి వెళ్ళాను. మ్యూజిక్ స్టోర్కి వెళ్ళి అంటే లాంగ్ బ్యాక్ మ్యూజిక్ స్టోర్కి వెళ్ళి యుకులెలే చూడగానే చాలా ఇదైంది అనమాట. టెంప్ట్ అయిపోయాను ఎట్లన్నా కొనుక్కోవాలి, బట్ దెన్ ఐ డి నాట్ హ్యావ్ మనీ. అయితే జస్ట్ టు టెస్ట్ మై లక్ నా డెబిట్ కార్డ్ తీసిస్తాను భయ్యా, దీంట్లో కనుక 4,000 ఉంటే అది, లేకపోతే లేదు. స్వైప్ చేయగానే 4,000 ఉన్నాయి అందులో. అమ్మా అని చెప్పి అలా ఐ జస్ట్ బాట్ ఇట్ వెరీ మ్యాజికలీ. ఆల్ మై ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఐ ప్లే, వాట్ ఎవర్ ఐ హ్యావ్, ఇట్స్ అ బ్లెస్సింగ్. ప్రతిదీ నా పేరు రాసి, అంటే ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ మ్యూజిషియన్ బేసికలీ. ఇన్స్ట్రుమెంట్ మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది, అది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అది నేను చాలా ఇదిగా నమ్ముతాను. నేను అది అప్పటి నుంచి దీన్ని వదిలిపెట్టలేదు. అలా ప్రతి దాంట్లోనూ కలిపేస్తూ ఉంటాను. అలా అది ఇంకోటి హ్యాండీ ఎక్కడ పోయినా హ్యాపీగా తీసుకొని ఎవరున్నా లేకపోయినా నా బాడీ నా ప్రపంచంలో నేను ఉంటా. సో మీ ప్రపంచంలో మీరు ఉంటున్నప్పుడు చుట్టుపక్కల ఏమవుతుంది అనేది సమాజం గురించి కూడా ఆలోచించాలి, సమాజంలో ఏం జరుగుతోంది అనేది కూడా చూడాలి. కోవిడ్ టైంలో మీరు పాడినటువంటి పాట చెయ్యి చెయ్యి కలపకురా, మామూలుగా ఏమంటాం అంటే మనం సొసైటీ ఒక సంఘంలో ఉంటున్నామంటే అందరం కలిసిపోవాలి, ముందుకెళ్ళాలి, ఒకవేళ వెనకబడ్డ చేయి పట్టుకొని తీసుకెళ్ళాలి అనుకుంటాం. ఆ టైం వచ్చినటువంటి సిచ్యువేషన్ ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది. దట్ వాజ్ మ్యాసివ్ హిట్. మామూలుగా అందరి గురించి ఒక వారియర్స్ గురించి చెప్పారు, ఎవరెంత కష్టపడుతున్నారు చెప్పారు. ఆ తర్వాత చేయి పట్టుకొని దండం పెడతా, కాలు పట్టుకొని బదిలాడతా. ఈ పాట ఆ థాట్ ఎలా వచ్చింది అసలు? మేడం ఐ విల్ టెల్ యూ ద ఎంటైర్ సినారియో నౌ దట్ యు ఆర్ అంటే ఆ పాట గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో కోవిడ్ వచ్చినప్పుడు యాజ్ యు నో అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండిపోయాము. అసలు ఏం జరుగుతుందో కూడా మనకు ఐడియా లేదు. ఫస్ట్ ఒక 2 రోజులు బంద్ అన్ని అని చెప్పినప్పుడు అసలు ఏం జరగబోతుందో కూడా మనకు ఐడియా లేదు. దాని తర్వాత 6 నెలలు మనము ఇంట్లోనే ఉండిపోయాం. నేను ఎప్పుడు ఏంటంటే ఐ ఆల్వేస్ ట్రావెల్ విత్ మై మొబైల్ రికార్డింగ్ సెటప్. ఎక్కడ పోయినా, ఎందుకంటే సడన్ గా ట్యూన్స్ వస్తుంటాయి, ఐ రికార్డ్ సంథింగ్ హ్యాండీ. సో మై మొబైల్ స్టూడియో ఐ విల్ ఆల్వేస్ హ్యావ్. That's my habit since really long.
ఎలా బండియా కారా ఎలా తీసుకెళ్తారు? బ్యాగ్ ఎక్కడైనా సరే నా ల్యాప్టాప్, నా మైక్రోఫోన్, నా కీబోర్డ్ ఇవైతే 100% ఉంటుంది. సో ఇప్పుడు నౌ దట్ ఐ ఆల్సో హ్యావ్ యూకులెలే. సో ఓ చిన్న సెటప్ నా దగ్గర ఎప్పుడు ఉంటుంది. వెన్ ఎవర్ ఐ గెట్ సమ్ ఐడియా ఐ జస్ట్ క్విక్లీ రికార్డ్. సో 12-13 years బ్యాక్ నేను కూడబెట్టుకున్న ల్యాప్టాప్ అయితే 100% కావాలి మనకి. ఎందుకంటే ఐ డిసైడెడ్ వీ హ్యావ్ టు. ఇంకోటి నేను ఒక చోటు ఉండే టైప్ కాదు. ఓన్లీ ఆఫ్టర్ చౌరస్తా అండ్ లైక్ స్టికింగ్ ఇన్ టు వన్ ప్లేస్ అండ్ హ్యాడ్ టు కైండ్ ఆఫ్ డూ దిస్ కంటిన్యూస్లీ. అదర్వైజ్ ఐ యూస్ టు ట్రావెల్ అ లాట్, అంటే ఇండియాలోనే ఆఫ్ కోర్స్. సో ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడిని అనమాట. సో అట్లా ఏంటంటే మొబైల్ సెటప్ ఉండేది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆ మొబైల్ సెటప్ నా దగ్గర ఉండేది. అండ్ దెన్ ఐ గాట్ దిస్ ఐడియా, వై నాట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. వై నాట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. 1 week అయ్యేటప్పటికి పిచ్చెక్కేసింది మాకు. అంటే అందరం ఎవ్రీడే కలిసి మంచిగా చౌరస్తా కలిసి మంచిగా చేసుకుని ఇదేంట్రా బాబు అనుకొని నేను ఏం చేశానంటే, I told all my musicians that, including Ram, so I told all my musicians that you do your parts and send it to me. నేను ఇక్కడ ఇంట్లో కూర్చొని నేను మిక్స్ చేసి విల్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ యువర్ యూట్యూబ్. అప్పుడే యూట్యూబ్ కొత్తగా చేస్తున్నాం మేము, ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే కొన్ని రోజులు అయింది స్టార్ట్ అయ్యి. యూట్యూబ్లో పెట్టేద్దామని చెప్పి అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం మనము అని చెప్పి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అన్న దీంట్లో ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఏదో చిన్న జామింగ్ లాగా. We just did something and then it went nice, and a tarvata we decided let's do back to back songs. We are at home, we don't have any work, ఇంకా కూర్చొని మనం బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ చేద్దామని. చేతులెత్తి మొక్కుతా అన్నది యాక్చువల్లీ రామ్ చేసిన పాట. సో రామ్ ఇంట్లో కూర్చొని రామ్ దగ్గర ఒక సెటప్ ఉండేది. సో చౌరస్తాలో నేను రామ్ ఇద్దరం కలిసి కంపోజ్ చేస్తాం బేసికలీ. సో నేను ఐఎమ్ అరేంజర్ అండ్ అ ప్రోగ్రామర్ బేసికలీ. రామ్ ఇస్ మోర్ ఆఫ్ కంపోజర్ అండ్ రైటర్. He writes with really well. So అలా చేతులెత్తి మొక్కుత పాట రాత్రి చేసేసి పెట్టేసామన్నమాట. అదేంటి అంటే అన్న ఇమ్మీడియట్ గా ఒక ఐడియా వచ్చింది. మా శ్రీనివాస్ ఇస్ వన్ బ్రెయిన్ బిహైండ్ దిస్ ఎంటైర్ థింగ్. సో హీ కీప్స్, అంటే శ్రీనివాస్ ఇస్ అ నైస్ గిటారిస్ట్ బట్ హీ ఈస్ నాట్ అ కంపోజర్ లైక్ దట్. ఓకే, బట్ దెన్ హీ గివ్స్ ఐడియాస్, కీప్స్ గివింగ్ ద ఐడియాస్. ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అండ్ వీ ఆల్ ఎగ్జిక్యూట్ దోస్ ఐడియాస్. సో అలా ఎవరికి ఏ ఐడియా వస్తే అది చేసేసేవాళ్ళం. తనకేంటంటే రామ్ చేత ఒక పాట చేయించాడు, నువ్వు వర్క్ చేయి, యశ్వంత్ ఒక పాట వర్క్ చేస్తున్నాడు అని చెప్పి. సో నేనేంటంటే వలస బాధితుల మీద ఒక సాంగ్ చేశాను. అప్పుడే గవర్నమెంట్ ఒక ఇది పర్మిషన్ ఇచ్చింది, జస్ట్ ఒక 2 days or 3 days ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ రోజుల్లో 3 రోజుల్లో ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి. సో ఆ వలస బాధితుల మీద ఒక పాట చేశాము. ఆ తర్వాత చేతులెత్తి మొక్కుతా ఒకటి చేశాము. ఆ తర్వాత హే జానీ అని చెప్పి ఎవ్రీడే వీఆర్ ఏదో ఎవరో ఒకళ్ళు చావులు, తర్వాత అంబులెన్స్లు, ఇవన్నీ అంటే లాడ్ ఆఫ్ ఒక ఏదో తెలియని నెగిటివిటీ అరౌండ్ యూ, చాలా ఇదంతా ఉండేటప్పటికీ వి కేమ్ అప్ విత్ సాంగ్ కాల్డ్ హే జానీ. ఓకే, ఇట్స్ బేసికలీ ఇట్ టాక్స్ అబౌట్ ఇవాళ ఎంత మంచి రోజు అని స్టార్ట్ చేస్తాం అనమాట. ఐ జస్ట్ సింగ్ దట్ ఫ్యూ లైన్స్. ఈ వేళ నీకు ఎంత మంచి రోజు సోదరా, నీ బాధల్ని మూట కట్టి విసిరి కొట్టరా, ఏ నీ చిన్ని గుండెలోనా ఎందుకింత వింతగా బరా, నీ చిన్ని నవ్వుతోనే లోకమంతా వెలుగు నింపరాయే, ఇయాల మంచి రోజు నువ్వేరా నీకు రాజు, ఓసారి నువ్వు బాజు, ఓ నీ గతము తిరిగి రాదు, రేపుందో లేదు సారు, కాబట్టి ఆలి నవ్వు, నీ డబ్బు పోయిన గాని ఏ కాకి పోయిన గాని నీ నవ్వే మందు జానీ, నీ చెవులో పెట్టి పువ్వు హ్యాండ్ ఇస్తే నీ లవ్వు, పువ్వల్లే నువ్వు నవ్వు, ఈ జిందగీలా నువ్వు నవ్వితే సార్ నీ లైఫ్ సెట్, మామ సినిమా సెట్టులు ఎందుకు, నీ బాధలుంటాయి అవి మళ్ళా పోతాయి, ఉండిపోయేవే గాని ఉండిపోవురో, పోతే పోని ఏదైతే గాని నీకు నువ్వే తోపనుకుంటూ ముందుకెళ్ళిపోయే ముందు ఏం తీసుకపోతావు, ఈ లోకమంతా వెలుగు నింపి నవ్వు పంచిపో అన్నది. సో ఏంటంటే ఎగ్జాక్ట్లీ. సో ఇలా ఏంటంటే లాక్డౌన్ టైంలో వీఆర్ వెరీ యాక్టివ్ అండ్ ఆ పాటలు రిలీజ్ చేస్తూనే ఉన్నాము. లక్కీలీ we're really blessed that Ram came up with this beautiful song చేతులెత్తి మొక్కుతా. చేతులెత్తి మొక్కుతా, చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా. అది ఏంటంటే అది చాలా వైరల్ అయింది. అది ఆయన ఏం చేశారంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హీ సెంట్ ఇట్ టు విజయ్ దేవరకొండ గారు, ఆ తర్వాత
పూరి జగన్నాథ్ గారు. అప్పుడు హీ వాజ్ ఇన్ టచ్ విత్ దెమ్. అప్పుడు అలా పంపించగానే వాళ్ళకి దే రియలీ లైక్డ్ అండ్ దే స్ప్రెడ్ ద సాంగ్ అండ్ కమింగ్ ఫ్రమ్ దెమ్ ఇస్ లైక్ ఇట్ స్ప్రెడ్స్, యు నో హౌ ఇట్ స్ప్రెడ్స్. సో అలా ఒక మంచి రిసెప్షన్ దొరికింది మాకు అప్పుడు. సో ఆ లాక్డౌన్ టైంలో మేము చేసిందల్లా సంగీతం అంతే. ఎవరికి వాళ్ళం ఇంట్లో కూర్చొని మేము సంగీతం చేసాము. వీడియోగ్రాఫర్ ఒక అబ్బాయి నాతో పాటు ఉండిపోయాడు అనమాట. వి బోత్ స్టేడ్ ఫర్ 6 months. సో హీ యూజ్డ్ టు డూ ఆల్ ద వీడియోస్ ఫర్ అస్. నా సైడ్ నుంచి ఏదన్నా అలా చేసి ఎడిటింగ్ అవన్నీ చేసేవాడు అనమాట. సాంగ్స్ చేస్తూ వెళ్ళాం అనమాట. సో దట్స్ హౌ లాక్డౌన్ టైం హ్యాపెండ్. యూజువల్ గా అది చాలా ఎంత స్ప్రెడ్ అయిందంటే ఈవెన్ సోషల్ మీడియా కావచ్చు, పోలీసులు చాలా పొలిటీషియన్స్ కూడా దాన్ని యూస్ చేసుకోవడం. యాక్చువల్లీ ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ యూ దిస్. పోలీసులకు ఎంత నచ్చింది అని అంటే లాక్డౌన్ లాస్ట్ టైంలో పాపం పోలీసులందరూ చాలా టయర్డ్ అయిపోయి, పాపం వాళ్ళు చేసిన సేవ మనం ఎంత సంగీతం చేసినా వాళ్ళు చేసింది ఎవరు చేయలేరు. సో వాళ్ళు ఎంత టయర్డ్ అయ్యారంటే we got a call from some police department saying we are just having a little gathering. We want you guys to come and play. And we played in lockdown time. Okay, that's for great. police to boost their morals కావచ్చు. Exactly. వాళ్ళు చేస్తున్న సేవకు ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా. అంటే వాళ్ళకి వేరే ఏదో మీటింగ్స్ ఉన్నాయి ఆ రోజు సాయంత్రం. దే జస్ట్ సెలబ్రేటెడ్, అంటే సెలబ్రేట్ ఇన్ ద సెన్స్ ఒక చిన్న గ్యాదరింగ్ టు జస్ట్ కొంచెం ఒక రిలీవ్ గా ఉండడానికి కోసం అని చెప్పి అప్పుడు వి ప్లేడ్ ఫర్ దెమ్. చేతులెత్తి మొక్కుతా చేయి గలపుకురా, కాళ్ళు మొక్కుతా అడుగు బయట పెట్టకురా, ఉన్న కాడే ఉండరా గంజి దాగి ఉండరా. I really like Ram's voice anyways, but then I really like his pen. You know, he writes very nicely. అంటే చాలా ఈజీ సింపుల్ వర్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా చెప్తాడు ఆయన. సో ఐ రియలీ లైక్. మాయ కూడా తనే రాశాడు. విత్ దిస్ ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్ దట్ యునో చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో రామ్ కి చౌరస్తా వాళ్ళకి ఏదో పెద్ద గొడవ అయిపోయింది. అలాగేం లేదు. That was my second question. Next అదే అడగబోతున్నాను. అలాగ అస్సలు ఏం లేదు. సో రామ్ అనగానే చౌరస్తా అనగానే రామ్ అవుతుంది. రామ్ వెళ్ళిపోయిన తర్వాత వాట్ అబౌట్ చౌరస్తా ఉంటుందా లేదా? అండ్ హిట్స్ ఏవి చౌరస్తా నుంచి అనే ఒక మాట. yes I'll clear that now. I want to clear this because I take this opportunity to clear that. సో చౌరస్తా స్టార్ట్ చేసాము, ఏవో పాటలు చేసుకుంటూ వచ్చాము. అది ఇంత దాకా జనాలకు వెళ్తాయని కూడా మాకు తెలియదు, రామ్కి తెలియదు, నాకు తెలియదు నిజంగా చెప్పాలంటే. దేవుడి దయ వల్ల ఒక మంచి రిసెప్షన్ దొరికింది, అందరూ ఎంజాయ్ చేశారు పాటలు. అండ్ దెన్ రామ్కి ఏంటంటే తనకు మూవీ ఆఫర్స్ వచ్చాయి. ఓకే, సో దానివల్ల ఏంటి అంటే ఎవరికైనా మూవీ ఈజ్ బిగ్గెస్ట్ డ్రీమ్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. సో అటువంటిది ఒక మూవీ ఆఫర్ దొరికినప్పుడు హీ కుడెంట్ రియలీ స్పెండ్ సో మచ్ టైమ్. అండ్ పర్సనల్లీ మీ అండ్ రామ్ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అట్ ఆల్. అండ్ రామ్ నాతో ఒక్కటే అన్నాడు, అన్న ఏమనుకోకన్నా నేను అంటే తప్పకుండా అండి, దిస్ ఈస్ యువర్ బ్యాండ్, we all started together. Whenever you want to go, whenever you want to come. So actually first నేను వెళ్ళాల్సింది బ్యాండ్ నుంచి. అంటే నేను చెప్పాను కదా, నేను ట్రావెల్ చేసి బాగా అలవాటు నాకు. అంటే ఏదో ఒక చోట పెట్టేస్తే ఇట్లా కట్టేసినట్టు ఉంటుంది నాకు. సో అంటే ఇప్పుడు కొంచెం బ్యాండ్ పాపులర్ అయ్యి వీఆర్ యునో టూరింగ్ అక్రాస్ ఇండియా ఆర్ ఇంటర్నేషనల్. అండ్ మీ అభిమానులు మీ మీద ఆ రెస్పాన్సిబిలిటీ కూడా పెట్టారు. ఎగ్జాక్ట్లీ వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఓకే. కానీ బట్ బ్యాక్ దెన్ ఐ ఫెల్ట్ వెరీ సఫోకేటింగ్. అదే ఇక్కడే ఉంటున్నాం, నేను వెళ్ళిపోతా అంటే రామ్ కూడా అదే అన్నాడు. రామ్ ఏమన్నాడంటే, అన్నా నువ్వు వెళ్ళన్నా ఏం కాదు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా అని. ఫర్ సమ్ రీజన్స్ ఐ కుడెంట్ గో. దెన్ రామ్ లైక్, అన్నా నేను ఏమనుకోకన్నా నేను వెళ్ళాలి అని అంటే, అండ్ నేను చెప్పాను 2-3 సార్లు, ఏం పర్లేదండి మనం కలిసి చేద్దాం ఏంటి అంటే, లేదా. సో ఐ టోటలీ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. బట్ స్టిల్ వీఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా కూడా ఒక పాట వేసాం, పైలం పిల్లగా అని ఒక సినిమాలో. మా ఆనంద్ గారు, మా రైటర్, డైరెక్ట్ చేసిన సినిమా అది పైలం పిల్లగా అని చెప్పి. ఆ సినిమాలో ఒక పాట చేసాం మేము. హీ సాంగ్ ది సాంగ్, I composed it. So we are still good friends and we are still working. కాకపోతే ఏంటంటే కొంచెం డిస్టర్బింగ్గా ఏముంటుంది అని అంటే, మాకు తెలుసో తెలియకో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఏంటంటే థంబ్నైల్స్లో దే యూజ్ ఇట్. సో దట్స్ వెరీ లిటిల్ యూనో డిస్టర్బింగ్. అరే అట్లా కాదు కదా, మనము ఎందుకు అలా అని ఒక చిన్న ఇది ఉండేది. బట్ స్టిల్ ఓకే, వీ కాంట్ రియలీ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. జనాలు ఏమనుకుంటున్నారు, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ వీఆర్ స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ స్టిల్ వర్కింగ్ టుగెదర్. సో రామ్ వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఐ గాట్ బిజీ విత్ పరేషాన్ మూవీ. మీకు ముందు చెప్పినట్టు ఒక మంచి సినిమా, ఒక మంచి కథ, ఒక మంచి డైరెక్టర్ దొరకడం అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్.
any artist's life, be it hero or be it a director or be it a producer, be it a music composer, anyone, right from the light person to everyone, to get a right team. Pareshan is that for me. పరేషాన్లో నాకు అది ఒక మంచి డైరెక్టర్, అప్పటిదాకా చూడని ఒక డబ్బు కూడా నాకు దొరికింది నిజంగా చెప్పాలంటే. అంటే టు అట్లీస్ట్ టు మేక్ మ్యూజిక్ ఫర్ మై మ్యూజిక్, మేబీ నాకు రాకపోవచ్చు కానీ బట్ స్టిల్ టు మేక్ మై మ్యూజిక్ ఐ గాట్ అ లిటిల్ నైస్ గుడ్ బడ్జెట్ బ్యాక్ దెన్ ఫర్ మీ. సో అటువంటిది ఉన్నప్పుడు ఏంటంటే ఐ హ్యాడ్ టు పుట్ ఇన్ మై ఎంటైర్ సోల్ ఇన్ టు ఇట్. ఆ సినిమా కూడా మాకు మంచి, అంటే రానా గారు ఆ సినిమా చూసి హీ లైక్డ్ ఇట్ సో మచ్ దట్ he took the entire film on his shoulders and promoted it so nicely. So we're really thankful to Rana garu for forever for that. Adi ఏంటంటే దాంట్లో నేను బాగా బిజీ అయిపోయాను అనమాట. సో బ్యాక్ టు బ్యాక్ వీ కుడెంట్ డూ ఎనీథింగ్ ఫర్ చౌరస్తా. సో రామ్ అటు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏంటంటే పిసినారి అని ఒక పాట వేసారు మేము. పిసినారి ఆ తర్వాత కంచెలేని దేశం అని 2 సాంగ్స్ చేసుకున్నాం రామ్ వెళ్ళిపోయిన తర్వాత. ఈ 2 సాంగ్స్ కూడా మేము రామ్ ఉన్నప్పుడు చేసిందే. సో రామ్ వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్ గా వి మేడ్ దిస్ సాంగ్ కాల్డ్ పిసినారి. ఆ పిసినారి పాట ఏంటంటే ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ అండి. సి అందులో ఒక చిన్న పరుషమైన పదం ఒకటి ఉంటుంది, అది నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఏంటంటే ఇట్స్ బేసికలీ వన్ ఈస్ ద ఫీల్ ఆఫ్ ద సాంగ్. ఇట్ ఈస్ అ రాక్ సాంగ్. ఆ వర్డ్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ రైట్ సెన్స్. ఓకే, దానివల్ల ఏమైంది అంటే రామ్ లేకపోవడంతో, అది రామ్ ఉంటే అది వేరేలా కన్వే అయ్యేది. రామ్ లేకపోవడంతో అయిపోయింది ఇంకా చౌరస్తా సాహిత్యం లేదు, చౌరస్తా సంగీతం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్ ఇప్పటిదాకా మేము అటెంప్ట్ చేయనిది. ఒక సంగీతం కళాకారుడు ఉన్నవాడు అన్ని చేస్తాడండి. కాకుండా ఏమవుతుందంటే మీరు ఇప్పటిదాకా చేసిన పాటలన్నీ చిన్న పిల్లల దగ్గర నుంచి ఇళ్లలో ప్లే అయ్యి ప్రతి ఒక్కరి, మీరు చెప్పిన ఈ పిసినారులో ఉన్న వర్డ్ వల్ల చాలా వరకు దాన్ని మీరు కన్ఫైన్ చేసినట్టు అయింది. దిస్ ఇస్ నాట్ ద సాంగ్ ఫర్ ఎవ్రీవన్. అందరూ పాడుకోకూడదు ఇలాంటివన్నీ వచ్చేసింది. మా ఇంట్లో మా అమ్మ నాన్న నీకెందుకురా, నీకెందుకు ఇట్లా, నీకు అవసరమా, నువ్వేమనుకుంటున్నావు, అసలు ఏంది నువ్వు, అట్లా కాదమ్మా. అది ఒక కళాకారుడికి ఒక ఎక్స్ప్రెషన్, అది అంతే కావచ్చు. కాకపోతే ఏంటంటే విలేజ్ లో దాన్ని రెగ్యులర్ గా కొలోకియల్ లాంగ్వేజ్ లో అలా వచ్చేస్తుందేమో, ఒక తిట్టు రూపంలో వస్తుందేమో, ఇంకేదో కావచ్చు. ఒక కళాకారుడు ఒక పాట నుంచి ఒక సాహిత్యంలో అవునా ఒకటి వస్తుంది. అవును, తప్పకుండా మేడం. నేను అదే అంటున్నాను, ఆ పదం వాడడం అన్నది తప్పకుండా అది కరెక్ట్ కాకపోయిండొచ్చు చాలా మందికి. అంటే ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ అగైన్, అండ్ ఇట్స్ ఆర్ట్. యూ కెన్ సీ ఒక్కొక్కళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది ఇట్ ఈస్ అప్ టు దెమ్. అండ్ యాజ్ అ కళాకారుడిగా ఎవరి ఎక్స్ప్రెషన్స్ వాళ్ళవి ఒకటి. రెండోది మీరు చూసుకున్నట్టయితే అది ఎటువంటి ఒక ప్లేస్లో పడుతుంది, ఎందుకు పడుతుంది, దాని వెనకాల ఏంటి ఆర్ద్రత ఏంటి, అవును ఎందుకు అది ఉన్నది అంటే మీరు చూసుకున్నట్టయితే అదే పాటలో నీ బెంజు కారు మాటకైనా నీతో కూర్చోనదు, నీ సెల్ ఫోన్ నీకు తనకు తాను కాల్ చేయదు, నీ ఏసి స్విచ్ చేసి హాయిగా పడుకో అనదు. మరెంత కూడా పెడతావురా నీ అయ్యా, నీ కష్టమేంటో పక్క నోడికి చెప్పి చూడు, నీ పక్క నోడి కష్టమేంటో సారి తొంగి చూడు, నీలోని ప్రేమ పక్క నోడికి ఒక్కసారి ఇచ్చి చూడు, అది చాలు. ఇదే జీవిత సారాంశం, ఇదే జీవిత సారాంశం. నిజంగా దాంట్లో బోల్డ్ అంతుంది, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి. ఇంకొకటి అంటే మేడం, ఇంకొకటి మీరు చెప్పినట్టు పాట అన్నది దో ఇట్ ఈస్ టు ఎంజాయ్ ఆల్ దట్ ఇట్ ఈస్ దేర్. అండ్ ఇది ఏంటంటే జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్. మా అమ్మనే నన్ను తిట్టింది, ఎవరో ఎందుకు బయట ఎవరో చెప్పడం ఎందుకు, మా అమ్మనే నన్ను తిట్టింది చాలాసార్లు. నీకు బుద్ధి లేదు, నీకు అది లేదు అంటే. ఇంకోటి, ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ. మా నాయనమ్మ అయితే లిటరల్లీ నేను సినిమా పాటలు పాడతాను, అదేంట్రా లల్లాయి పాటలు పాడతావు నువ్వు అనేది మా నాయనమ్మ సినిమా పాటలకే. సో ఐ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్, బట్ స్టిల్ ఐ లిసన్ టు ఎవ్రీథింగ్. ఎందుకంటే జానపదంలో కూడా ఉంటాయి, పల్లెల్లో అలా మాట్లాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ మేడం, అంతే. అది జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్, అంతటితో అది అయిపోయింది. సో ఆ పాట చేసిన తర్వాత ఏమైపోయింది అంటే చౌరస్తాకు ఒక చిన్న డౌన్ఫాల్. ఓకే, చౌరస్తాకు ఒక చిన్న డౌన్ఫాల్ ఏంటి, రామ్ లేడు, వీళ్ళేమో ఇటువంటిది ఈ పాటలు పాడు, ఇదేంటి పాట, ఇదేంటి. ఒకవేళ రాముడు ఉంటే అది వేరేలాగా రిసీవ్ అయ్యేది. ఎందుకంటే మాకు అప్పటిదాకా ఉన్న ఒక ఇది చామ్ ఏదైతే ఉందో, రామ్ లేకపోవడంతో మేము చాలా ఫేస్ చేసాం మేడం. టు బి ఫ్రాంక్, యాజ్ అ బ్యాండ్ వి ఫేస్డ్ ఎ లాట్. రామ్ లేకపోవడంతో మాకు చాలా మంది కాల్ చేసి, రామ్ లేడా, ఓకే లైట్, రామ్ లేడా లైట్, రామ్ లేడా లైట్. అసలు అంటే ముందరే చెప్పాలి కదా మేడం మనము. ఇప్పుడు రామ్ లేడండి బ్యాండ్ లో, మీరు ముందరే చెప్పాలి మనం, అది ఆ బాధ్యత మనలో ఉంటుంది. వీ హ్యావ్ టు బి ట్రూత్ఫుల్ ఫర్ ద ఆర్గనైజర్స్ అండ్ ద పీపుల్. సో అవునా అయితే ఓకే బాయ్,
రిజెక్టెడ్ కాల్స్ చాలా విని దానికి పైన మాకున్న అంటే ఇది తలపొగరు అంటారో మరి ఏమంటారో నాకు తెలియదు, కానీ దానికి పైన మేము ఈ పిసినారు రిలీజ్ చేసి, అంటే మా ఫ్రెండ్స్ కూడా అదేంట్రా ఆయన లేనప్పుడు ఇటువంటి పాట రిలీజ్ చేస్తారంటారా, మీకేమో బుద్ధి ఉందా లేదండి, అదేంటి భయ్య చేసుకున్న పాట వాట్ ఎవర్ వి బిలీవ్, సి వి సే వాట్ వి బిలీవ్. ఐ డోంట్ టేక్ బ్యాక్ స్టెప్ ఆన్ దాట్, వి బిలీవ్ ఇన్ ఇట్. అది నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చెప్తున్నా. అది తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆర్ యూ ట్రూ టు యువర్ సెల్ఫ్? వీఆర్ ట్రూ టు అవర్ సెల్ఫ్. యాజ్ చౌరస్తా వీఆర్ ట్రూ టు అవర్ సెల్ఫ్ అండ్ వీ ఎక్స్ప్రెస్ ఇట్. దాంట్లో ఎప్పుడు మేము వెనకడికి వెయ్యం. అది అయిపోయింది, టోటలీ డౌన్ఫాల్. ఆ పాటతో ఇంకా అయిపోయింది, ఇంకా చౌరస్తా అయిపోయింది అనుకున్నారు. ఇవన్నీ ఆలోచించి మేము స్టార్ట్ చేయలేదు, ఇవన్నీ ఆలోచించి నేను సంగీతం నేర్చుకోలేదు. సంగీతం నేర్చుకున్నది మా పిచ్చి మాది ఆనందం కోసం మేము చేసింది. అది నలుగురికి చూశారు, నలుగురు విన్నారు. యాజ్ అ బ్యాండ్ రామ్ ఉన్నప్పుడు విన్నారు, రామ్ లేకున్న తర్వాత కూడా విన్నారు చాలా మంది. వి ప్లేడ్ ఎన్ నెంబర్ ఆఫ్ షోస్ ఆఫ్టర్ రామ్. అది ఏంటి అంటే అక్కడ ఇంకొక చిన్న బ్రేక్ ఏంటి అంటే, అది అయిపోయిన 1 yearకి వి రిలీజ్డ్ కంచె లేని దేశం. కంచె లేని దేశంతో పీపుల్ అండర్స్టాండ్, ఓకే దిస్ గైస్ ఆర్ స్టిల్ దేర్. అండ్ దెన్ ఆర్గనైజర్స్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ అస్. And then we again started, we play like, back to back shows. తర్వాత ఇంకా there is no looking back. And then immediate గా ఒక రోజు అనుకున్నాము, నెక్స్ట్ డే పల్లెటూర్లోకి వెళ్ళిపోయాము. 15 పల్లెటూర్లోకి వెళ్ళిపోయి చౌరస్తా బస్కింగ్ అని చేశాను. చౌరస్తా బస్కింగ్ అనేది 4 days ట్రిప్ అనమాట. మొత్తము 4-5 districts ఇన్ తెలంగాణ. బస్సు తీసుకొని వెళ్ళిపోయి పల్లెల్లో సడన్గా అక్కడ ఆపేసి ఒక చౌరస్తాలో నిల్చొని అక్కడ 1/2 hour పాడేసి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో పల్లెటూరు 15-16 పల్లెటూర్లలో వెళ్ళి వాయించి ఆ పల్లెటూర్లలో ఉండే కళాకారులను కలిసి వాళ్ళతో జామ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళ ఊర్ల పేర్లను కూడా మీ పాటల్లో మిక్స్ చేసుకుంటూ ఇన్వాల్వ్ చేసి వాళ్ళని స్టార్ట్ విత్ లంబాడిపల్లె అలా. సో గంగవ్వ గానీ, ఆ తర్వాత అనిల్ మైవిలేష్ వాళ్ళు, దే ఆర్ వెరీ స్వీట్ పీపుల్. ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు నౌ దట్ వీఆర్ గోయింగ్ టు US, they wished us and they are also promoting our tour, and by God's grace you guys also called us I Dream. So yeah, so that's బోల్డ్ అని రూమర్స్ వచ్చాయి రామ్ వెళ్ళిపోయిన తర్వాత. డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా రామ్ లేకుంటే అసలు మీకు ఫ్యూచర్ లేదు, వీఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ ఒక మంచి క్వాలిటీ పాటలు మీ దగ్గర నుంచి. ఇవన్నీ వచ్చినప్పుడు వాట్ డిడ్ రామ్ సే? అప్పుడు ఆ టైంలో ఏం చెప్పారు రామ్? ఏమన్నారు? ఇవన్నీ వినిపిస్తున్నాయి, మీరు కాంటాక్ట్ అయ్యారా? తన నుంచి రియాక్షన్ ఏమన్నా వచ్చిందా? దో we are busy in our own lives, Ram left the band, he got really busy and I got very very busy, immensely busy with my film పరేషాన్. బికాస్ అది ఆ ఆపర్చునిటీ ప్రతిసారి రాదు మేడం, ఏ ఆర్టిస్ట్కైనా. ఇప్పుడు రామ్కైనా సరే, నాకైనా సరే. సో రామ్కి యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ హీ గాట్ అ నైస్ ఆపర్చునిటీ. యాజ్ అ కంపోజర్ ఐ గాట్ అ వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ విత్ పరేషాన్. సో ఏంటంటే ఒక 2 years 3 years ఇట్ వాస్ వెరీ హెక్టిక్ ఫర్ బోత్ ఆఫ్ అస్. మధ్యలో ఒక 2-3 సార్లు ఏదో కలుసుకున్నాం అంతే తప్ప. బట్ దెన్ అప్పుడు కూడా ఏంటంటే హీ నోస్, ఐ నో, వీ బోత్ నోస్ అండ్ వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్, రియలీ డోంట్ టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే పాజిటివిటీ గురించి మాట్లాడుకుంటే బెటర్, కానీ నెగటివిటీ గురించి మాట్లాడుకుంటే అది ఇంకా నెగటివిటీ గురించి దారితీస్తుంది కదా. సో నిజంగా చెప్పాలంటే అంత మాట్లాడే టైం కూడా లేదు. అండ్ ఎప్పుడు కలిసినా అన్న చాలా ప్రేమగా మాట్లాడతారు. నేను కూడా రామ్ గారు అని మాట్లాడతాను నేను. సో వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ దట్ సెన్స్. ఇట్ వాజ్ మీ యాక్చువల్లీ. నేను లేకపోయినా ఎవరు ఒక టాలెంట్ ఆపలేరు మేడం. ఎవరైనా సరే టాలెంటెడ్ పీపుల్ని ఎవరు ఆపలేరు. ఎస్పెషల్లీ దిస్ ఎరాను no one can stop. So atwantidi when I met Ram for the first time in the radio channel, common friend dwara vacharanamata. Vachinappudu I was like mesmerized with his voice. What a voice, man, what a voice, what a beautiful voice he's got. రామ్ గారు మనం చేద్దామండి అని చెప్పి we did a lot of jingles together. మేము చేసిన ఒక జింగిల్ కి మీరు నమ్మరు, న్యూయార్క్ వరల్డ్స్ బెస్ట్ రేడియో జింగిల్ దాంట్లో we got nominated. సో తను పాడింది నేను కంపోజ్ చేసింది. గుర్తుందా అది? అది we did for దీపావళి. ఇట్స్ ఫర్ రేడియో మిర్చి టాప్ ఆఫ్ ది ఆర్ జింగిల్ అనమాట. అది దీపావళి కోసం చేసిన జింగిల్ అది. సో I cannot sing that right now, but then అందులో ఏముంది లిరిక్ ఏంటి? సో లిరిక్ ఇట్స్ బేసికల్లీ దీపావళి, సెలబ్రేటింగ్ దీపావళి ఫర్ రేడియో మిర్చి. ఓకే, రేడియో మిర్చి ఛానల్ కోసం చేసిన జింగిల్ అది. అంతే. ఎవ్రీ టాప్ ఆఫ్ ది ఆర్ వి ప్లే జింగిల్ అనమాట. సో రేడియో మిర్చి అని వస్తుంది కదా. ప్రతి పండక్కి ఏదైనా స్పెషల్ అకేషన్స్ కి వి అడాప్ట్ దట్ టు ద
అకేషన్ అనమాట. సో ఇప్పుడు దీపావళి అంటే దీపావళి ఫ్లేవర్ తో ఒక జింగిల్. సో అలా ఏమైనా ఉన్నాయి, గుర్తున్నాయా అవి ఏమన్నా? అంటే కాపీ రైట్ అది ఏమన్నా వస్తుందని అంతేనా ఆలోచన? కాపీ రైట్ యాక్చువల్లీ గుర్తు కూడా లేదు నిజంగా చెప్పాలంటే. బీన్ రియలీ లాంగ్ దట్ వి మేడ్ దాట్. సో యా, సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ రియలీ లవ్ హిస్ వాయిస్ అండ్ దట్స్ వై ఐ కాల్డ్ హిమ్ టు డూ చౌరస్తా. నేను హిమాలయస్ లో ఉన్నప్పుడు ఐ కాల్డ్ హిమ్. సో నేను శ్రీనివాస్ మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ నేను U2 లాగా ఒక బ్యాండ్ లాగా మన ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం బై మంచిగా. అంటే శ్రీనివాస్ హెస్ గాట్ ఎ వెరీ గుడ్ కాంటాక్ట్స్, ఈజ్ అ మార్కెటింగ్ హెడ్ ఫర్ రేడియో మిర్చి. సో హెస్ గాట్ ఎ రియలీ నైస్ కాంటాక్ట్. తనే అన్నాడు అనమాట, భయ్యా నాకు చాలా మంది తెలుసు, మనం చేద్దాము, మనం ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. సో వీ యూజ్డ్ టు జామ్ బ్యాక్ దెన్. మా జామింగ్ సెషన్స్ కూడా మాకు చాలా నచ్చేవి అనమాట. ఎంత నచ్చేవనంటే పర్ఫామ్ అన్నట్టుగా నాకు ఒక యూనో శ్రీనివాస్ సజెస్టెడ్ యూ షుడ్ కాల్ రామ్. రామ్ కూడా మన బ్యాండ్లో బాగుంది, జాయిన్ అయితే అరే తప్పకుండా దానికేంటి రామ్ని పిలుద్దామని చెప్పి ఐ కాల్డ్ రామ్. సో నాకెంత ప్రేమ లేకపోతే, నాకెంత అభిమానం లేకపోతే ఐ విల్ కాల్ హిమ్. సో ఏంటి అంటే ఇవన్నీ ఎవరికి తెలియవు, బయట జనాలకి ఇవన్నీ తెలియవు. రామ్ లేడా, బ్యాండ్ లేదా. ఇంకో చిన్న విషయం మేడం, సో రామ్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్, నో డౌట్ అబౌట్ ఇట్, ద వరల్డ్ నోస్ అబౌట్ ఇట్. రామ్తో పాటు మిగతా 5 మంది పర్ఫామ్ చేసేవాళ్ళం. అవును కదా, వాళ్ళు కూడా మ్యూజిషియన్సే కదా. సరే నన్ను పక్కన పెట్టండి, ఇంకా 4 మ్యూజిషియన్స్, ఒక గిటారిస్ట్ కానీ, ఒక బేసిస్ట్ కానీ, ఒక డ్రమ్మర్ కానీ, యూనో సే వీళ్ళు కూడా మ్యూజిషియన్సే. మమ్మల్ని నమ్ముకొని మిక్స్ చేసే మా సౌండ్ ఇంజనీర్ కూడా అందులో ఇన్వాల్వ్. మా సౌండ్ ఇంజనీర్ లేకపోతే మంచి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఒక సినిమాటోగ్రాఫర్ లేకపోతే మంచి ఇది ఎక్కడి నుంచి వస్తుంది. ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇట్స్ నాట్ జస్ట్ రామ్. సో రామ్ ఈజ్ అ వండర్ఫుల్ గై, వీ ఆల్ లవ్ హిమ్. బట్ దెన్ అంటే ఆడియన్స్కి అంటే సీ ఐఎమ్ నాట్ హియర్ టు యునో కన్విన్స్ ఎనీవన్ కానీ, బట్ దెన్ ఇట్స్ జస్ట్ యునో ఒక చిన్న షేరింగ్ ద స్మాల్ ఇన్సైట్ దట్ యునో దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ మ్యూజిషియన్స్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఎంటైర్ జర్నీ. ఇది ఒక సమిష్టి కృషి, ఎగ్జాక్ట్లీ అందరు కలిసి చేస్తేనే ఏదైనా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. ఇది మామూలుగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం జరిగింది. ఎగ్జాక్ట్లీ. సో చౌరస్తాలో పిస్నారి అయిపోయింది, తర్వాత కంచిల్ దేశం అయిపోయింది, దాని తర్వాత బస్కింగ్ చేసాము. నౌ వీఆర్ కమింగ్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్. ఇంకా నేను డిసైడ్ అయిపోయింది ఇది కాదు, ఇంకా పరేషాన్ అయిపోయింది, ఇంకా చాలు. ఆల్రెడీ డూయింగ్ కపుల్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్, బట్ దెన్ నౌ వీఆర్ డూయింగ్ back to back songs. And this August 9th we are releasing a song called Padara Sami. ఓ యా, ఏమన్నా లీక్ చేసే ఛాన్స్ ఉందా ఇప్పుడు? చిన్న రెండు లైన్స్ పాడుతాను. యా యా. పదరా పదరా సామి, ముందుకు పదరా సామి, కొండ కోనలు రమ్మంటున్నా ఎల్లం పదవ సామి, ఊపిరి ఆవిరి కాని ఆవిరి సినుకైపోని, సినుకే వానై మళ్ళీ వస్తది ఎంజాయ్ చేయరా సామి, ఆదిలాబాద్ అడవుల్లో మేము బగ్గా తిరుగుతాము, బగ్గా తిరుగుతాము, మేము బగ్గా తిరుగుతాము, పచ్చని ప్రకృతి ఒడిలో మేము బగ్గా తిరుగుతాము, బగ్గా తిరుగుతాము, మేము బగ్గా తిరుగుతాము, పదరా పదరా సామి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే వీఆర్ ద ఫస్ట్ లిజనర్స్, ఇంకా బయటకు రాలేదు చౌరస్తా నుంచి. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. అయితే నేను మిమ్మల్ని ఇంకో మాట ఏం అడుగుదాం అనుకున్నానంటే, మీ పాటల్లో జానపదం ఉంది అంటే అంతకు మించి తెలంగాణ జానపదం కనిపిస్తుంది. తెలంగాణ వర్డ్స్ ఉంటాయి, తెలంగాణ పల్లెలు ఉంటాయి, తెలంగాణ ప్రకృతి ఉంటుంది, తెలంగాణ సాహిత్యం ఉంటుంది. ఏంటి ఈ కనెక్షన్ తెలంగాణతో అసలు? అది ఇట్స్ అ వెరీ డివైన్ కనెక్షన్ అండి ఫర్ మీ తో స్పెషల్లీ. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది తెలంగాణలో కాదు, బట్ స్టిల్ ఐఎమ్ లివింగ్ హియర్ సిన్స్ 15 years. అంటే ఒక ప్రాంతాన్ని ఓన్ చేసుకోవడానికి అక్కడే పుట్టి అక్కడే పెరగాల్సిన అవసరం లేదండి. అక్కడ మట్టి వాసన తెలిసి అక్కడ అది ఫీల్ అవ్వగలిగితే చాలు. అది నేను అవలంబించుకున్నానని నాకు బాగా నమ్మకం అది. ఎందుకనంటే స్పెషల్లీ తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే ఉందో అందులో ద మెయిన్ వెపన్ వాజ్ మ్యూజిక్. అంటే ఒక సంగీతం ద్వారా ఎన్ని వండర్స్ చేయొచ్చా, ఇంత మిరాకిల్స్ జరుగుతాయా అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అది చాలా రియలైజేషన్ అయింది నాకు. ఒక సంగీతంతో ప్రజలని ఒక డప్పు కదిలించింది మేడం, జనాల్ని ఒక ఉర్రూతలూగించింది సంగీతము. ఇక్కడ అంత ప్రామినెంట్గా ఉన్న
ఒక నేల ఇది. అండ్ తెలంగాణ సాయుధ పోరాటంతో పాటుగా తెలంగాణ ఉద్యమం కూడా ధూమ్ధాములు కావచ్చు, మీరన్న డబ్బులు కావచ్చు, తీన్మార్లు కావచ్చు, అందరినీ కదిలించడానికి ఉపయోగపడ్డాయి. ఒక చోటకి తీసుకొచ్చి ఆ ఊపు, ఉద్వేగం, ఉద్యమం వైపు తీసుకెళ్లడానికి తోడ్పడ్డాయి. అది విన్నప్పుడు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ఒక సంగీతం ఎంత విషయం చేస్తుంది. అండ్ యూనో వీఆర్ రియలీ బ్లెస్డ్ టు బి ఎ మ్యూజిషియన్ అండ్ స్పెషల్లీ ఇన్ దిస్ ఆన్ దిస్ ల్యాండ్. తెలంగాణలో ఇన్నేళ్లుగా మనం ఉంటున్నాము, ఇక్కడ ప్రజలతో మమేకమయ్యి ఇక్కడ వాళ్ళ అంటే ఎలా దాన్ని వాళ్ళు పర్సీవ్ చేసి ఎంత సీరియస్గా దాన్ని తీసుకోకపోతే ఇంత ఒక పెద్ద గొప్ప విషయాలు జరుగుతాయి ఒక డప్పు ద్వారా. మొగలయ్య గారిని ఎప్పుడు కలిసాను మనం, కిన్నెర మొగలయ్య గారిని. అని చూసినప్పుడు నో వర్డ్స్. అటువంటి వాళ్ళని చాలా మంది చూసాను నేను తెలంగాణలో, అటువంటి చాలా మంది చూసాను. అంటే ఒక పల్లెటూళ్ళలో ఏదో పొలం గట్టులో కూర్చొని చాలా అలవోకగా ఫ్లూట్ తీసుకుని దేశ్ రాగం వాయిస్తూ అన్న ఇది దేశైనా అని అడుగుతున్నాడు ఒక అబ్బాయి. అబ్బాయి ఎక్కడ నేర్చుకున్నాడు? సో ఈ నేలలోనే ఉంది మేడం, ఈ గాలిలోనే ఉంది సంగీతం. ఈ నేలలో ఈ గాలిలో ఉంది సంగీతం. అది నేను ఫీల్ అయ్యాను కాబట్టి ఆ పదాలన్నింటినీ అంటే నా చుట్టుపక్కల ఆనంద్ గారు అయితేనేమి, అక్కల చంద్రమౌళి గారు అని చెప్పి మా పరేషాన్కి రాసిన లిరిక్ రైటర్ ఆయన అయితేనేమి, వీళ్ళంతా చాలా అంటే తెలంగాణ రూటెడ్ పీపుల్, వాళ్ళ నుంచి నేర్చుకున్నదే మేడం నేను. సో యా దట్స్ హౌ ఐ లవ్ దిస్ ప్లేస్ ఇన్ ద లాంగ్వేజ్. సో యా తెలంగాణ ఇట్స్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్. సో యశ్వంత్ గారు, మీరు మన గోరెటి వెంకన్న గారి పాటలు అవన్నీ ఉద్యమం నేపథ్యంలో పాడుకున్న పాటలు, ధూమ్ధామ్లో లేకుంటే విలేజ్లో పాడిన పాటలు, పొలిటికల్ వేదికల మీద పాడిన పాటలు, వీటన్నిటిని తీసుకెళ్ళి మళ్ళీ పబ్బుల్లో పాడడం ఏంటి అసలు? ఆ కనెక్షన్ దాన్ని ఎలా లింక్ చేయాలనిపించింది? హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకున్న ఫ్రెండ్షిప్, నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి అప్పటి నుంచి యూనో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ తెలంగాణ మ్యూజిషియన్స్ అండ్ ద కల్చర్. అలా అంటే ఎప్పటి నుంచో గోరెటి వెంకన్న గారి పాటలు విన్నప్పటికీ చాలా అంటే ఒక ప్రామినెంట్గా మళ్ళీ ఇలా తట్టి మళ్ళీ రీడిస్కవర్ చేస్తాం కదా, అలా గోరెటి వెంకన్న గారిని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసి అలా ఆయన పాటలు వింటూ ఇన్నేళ్లుగా. అండ్ నౌ దట్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ టు ప్లే ఇన్ ద పబ్స్, కొత్తగా ఏం చేయగలుగుతాం? ఎందుకంటే లాట్ ఆఫ్ బ్యాండ్స్ ఆర్ వండర్ఫుల్ మ్యూజిషియన్స్. అప్పటిదాకా అంటే నాకు స్టేజ్ మీద అలవాటు పోయి ఒక దగ్గర నేను 10th 12th 11th 12th తర్వాత ఒక 1 year అలా ఒక 4 years 10th టైంలో చేసిన తర్వాత మళ్ళీ స్టూడియో లైఫ్, కంపోజింగ్, ఇదే సౌండ్ ఇంజనీర్గా ఇలాగే ఉండి ఐ మిస్డ్ ద పర్ఫార్మెన్స్, ద స్టేజ్, ఇవన్నీ చాలా ఉండేదన్నమాట నాకు. మళ్ళీ ఎప్పుడు వాయిస్తామని అటువంటిది ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు అండ్ యూ హ్యావ్ సో మెనీ వండర్ఫుల్ మ్యూజిషియన్స్ హూ ఇస్ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ ప్లేయింగ్ సో వండర్ఫుల్లీ, ఎక్కడో ఒక చిన్న భయం, మనం ఏం చేయగలుగుతాం, అసలు మనకు వస్తుందా ఆపర్చునిటీ, మనకు అది ప్లే చేసే ఆపర్చునిటీ వస్తుందా రాదా, ఇటువంటి ఒక దీంట్లో నుంచి మనం కొత్తగా ఏం చేయగలుగుతాం, హౌ కెన్ వి బ్రేక్ త్రూ అన్న దాంట్లో ఏంటి అంటే మన స్ట్రెంగ్త్, ఐ కెన్ కంపోజ్ మ్యూజిక్. అందరూ సినిమా పాటలు పాడితే మన ఓన్ కంపోజిషన్స్ మనం చేయొచ్చు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ దట్ వీ హ్యావ్ రైట్ ఫ్రమ్ గోరెటి వెంకన్న గారు కానీ, లేకపోతే ఓ బాబ్ మార్లే కానీ, లేకపోతే గన్స్ అండ్ రోసెస్ కానీ, లేకపోతే మైకేల్ జాక్సన్ గారు కానీ, ఇటువంటి గొప్ప గొప్ప ఆర్టిస్టుల ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే యూ మేక్ యువర్ ఓన్ సాంగ్స్ విచ్ ఇస్ అన్ ఇండిపెండెంట్ మ్యూజిక్. వన్ ఈస్ దట్. అండ్ దెన్ సెకండ్ ఈస్ రేడియో అండ్ ఆల్సో అడ్వర్టైజింగ్ ఫీల్డ్. జింగిల్స్ కంపోజ్ చేయొచ్చు, జింగిల్స్ పాడచ్చు. స్టేజ్ మీద వి ప్లే క్రేన్ ఒక్కపడి నెరోలాక్ సాంగ్ పాడి బ్రేక్ తీసుకుంటాం అనమాట. ఏ యూట్యూబ్లోనే యాడ్స్ ఉంటారా, ఇక్కడ కూడా యాడ్స్ వినండి అని చెప్పి ఒక యాడ్స్ పర్ఫామ్ చేసి బ్రేక్ తీసుకుంటాం. సో అలా బ్రేక్ త్రూ కొత్తగా ఏం చేయొచ్చు అన్న దాంట్లో గోరెటి వెంకన్న గారి పాటలు తీసుకుంటాం. గోరెటి వెంకన్న గారు కానీ, సుద్దాల హనుమంత్ గారి పాట కానీ, గద్దరన్న పాటలు కానీ, ఇటువంటి పాటలు తీసుకొని వాటిని రెగేలో ఫ్యూజ్ చేసి కొత్త సౌండ్ ఇచ్చి ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి అలా ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేసాం మేము. అది కూడా ఏంటంటే మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా గోరెటి వెంకన్న గారిని ఇన్వైట్ చేసాం మా స్టూడియోకి. ఏమన్నారు? హీ లవ్డ్ ఇట్. ఐ మీన్ మేము కంచెరేగి సాంగ్ ఏదైతే ఉందో ఆయన పాడింది వచ్చేసి 7లో ఉంటుంది అనమాట, మీటర్ 7లో ఉంటుంది. మేము దాన్ని 4 చేసేసాం. సో 4 చేసి దానికి వేరే టచ్ ఇచ్చేటప్పటికి అరే బాగుందా, మంచిగా పడుతున్నదా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా పడుతున్నా మంచి అంటే హీ రియలీ ఎంకరేజ్డ్ అస్. కొత్త వాళ్ళు పిల్లలు ఏదో చేస్తున్నారు
చైన్ అంటే యూజువల్ గా అప్పటిదాకా విని 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 అదే తరహా మనకి ట్యూన్ అయిపోయి ఉంటుంది Yes, కదా. yes, సరికొత్త yes, yes. ఎక్స్పెరిమెంట్ అనేసరికి యాక్సెప్టెన్సీ ఉంటుందా లేదా, Yes. దీన్ని ఏమన్నా మళ్ళీ బ్యాక్లాష్ అవుతుందా, బుమరాంగ్ అవుతుందా, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అవును కదా. అవును బై గాడ్స్ గ్రేస్ మాకు ఏం అవ్వలేదు మేడం. అంటే చూస్ చేసుకున్న స్టైల్ కూడా రెగే స్టైల్ తీసుకున్నాం. ఇట్స్ వెరీ సింపుల్, వెరీ ఈజీ లిస్నింగ్. ఇంకొకటి పబ్స్లో ఎస్పెషలీ గోరెటి వెంకన్న గారి పాటలు పాడేసరికి జనాలకి ఇట్స్ లైక్ షాకింగ్. సరికొత్తగా కనిపించింది. అరే అంటే ఇప్పటిదాకా ఇలా కూడా వినే చేయొచ్చా? ఇలా కూడా చేయొచ్చా, ఇప్పటిదాకా విననిది. గోరెటి వెంకన్న గారి పాటలు జనరల్ గా పబ్స్ లో వినపడవు. అటువంటిది మేము అక్కడ సమరసింహ దొర మీరు సల్లంగా ఉండాలి పాడగానే పల్లె కన్నీరు పెడుతుంది. పల్లె కన్నీరు పెడుతుంది. బట్ దెన్ మేము సెలెక్టివ్ గా 2-3 సాంగ్స్ పాడతాము నా సెట్ లిస్ట్. నాట్ ఆల్ ది సాంగ్స్ ఎనీవేస్, బట్ దెన్ 2-3 సాంగ్స్ పాడతాం అనమాట. సమరసింహ దొర ఒకటి, ఆ తర్వాత కంచెరేగి ఒకటి, ఆ తర్వాత అప్పుడప్పుడు మేము ఇది గల్లీ చిన్నది గరీబుల్ల కదా పెద్దది అదొకటి. సో ఇట్లా సో ఇవి పాడేసరికి ఏంటంటే జనాలకి కొత్తగా వెరీ నైస్. అది ఒక బ్రేక్ త్రూ మాకు. అదొకటి, జింగిల్స్ ఒకటి, రుచికరమైన ఒక్కబడి క్రేన్ ఒక్కబడి అని పాడేటప్పటికి జనాలందరూ ఫుల్ నవ్వుతారు అనమాట. అరే వావ్. సో ఇట్స్ బేసికలీ అలా బ్రేక్ త్రూ చేసామన్నమాట మేము యాజ్ అ బ్యాండ్. కొత్తగా ఏం చేయగలుగుతాం, సో కొత్తగా పాటలు మనమే పాటలు కంపోజ్ చేయగలుగుతాం. దిస్ మాయా, దెన్ ఊరెళ్ళిపోతా, దెన్ పిసినారి, కంచెలేని దేశం కానీ, చేతులు ఎత్తి మొక్కుతా, దెన్ లేటర్ ఆన్ వి గాట్ ఇట్. దెన్ అప్పుడు మేము ఇది కూడా చేసాము గోరెటి వెంకన్న గారితో, వినకబోతివి కదరా ఎరుకాగలిగిన పదము, అదొక పాట చేసాము. సో ఇట్లా ఏంటంటే పాటలు కంపోజ్ చేయగలుగుతాం. సో మీ బీయింగ్ అ కంపోజర్, అన్ అరేంజర్, ఐఎమ్ అ సౌండ్ ఇంజనీర్, ఐఎమ్ అన్ అరేంజర్, ఐఎమ్ అ ప్రోగ్రామర్. సో ఇవన్నీ నేను ఉండేటప్పటికి ఏంటంటే దిస్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్, లెట్ us వర్క్ ఆన్ అవర్ స్ట్రెంగ్త్. అండ్ దెన్ సో అలా ఒక పాట గోరెటి వెంకన్న గారు చేసినటువంటి ఫ్యూజన్ ఇవన్నీ మిక్స్. సమరసింహ దొర మీరు సల్లంగుండాలే బాబు హాయిగుండాలే, భరత సింహ దొర మీరు బాంబులయ్యాలే మమ్ములు బాట పట్టాలే. అయ్యా చిన్నాకే సమరాజా చెల్, అయ్యా చిన్నాకే సమరాజా మీరు సిటికెళ్ళయ్యాలే, మేమంతా సింధులు దొక్కాలే, మేమంతా సింధులు దొక్కాలే, మేమంతా సింధులు దొక్కాలే. రెడ్డిని దొర చేసేసారు. గోరెటి వెంకన్న గారిని అడగాలి. మీకోసం చేశారు కదా. లేదు సమరసింహ దొర ఎప్పటి నుంచో ఉన్నది. నేను రెడ్డి అనుకుంటున్నాను కదా. కాదు సమరసింహ దొర అనే ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు. ఆయన చేసిందే అది, నాకు ఎందుకు ఇలా గుర్తొస్తుంది. ఆయన చేసింది అది. అయితే రేడియో మిర్చిలో ఉన్నప్పుడే మీరు మ్యూజిక్ ఇవన్నీ చేస్తున్నప్పుడు, ఆ టైంలో సౌండ్ ఇంజనీర్ గా ఉన్నప్పుడే తేజ గారి నుంచి ఫస్ట్ ఆఫర్ కదా. అవును మేడం, తేజ గారు ఫస్ట్. అది రేడియో మిర్చిలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆర్జే హేమంత్ నా పేరు సజెస్ట్ చేశాడు అనమాట. మా స్టూడియోలో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి కొంచెం బాగా మ్యూజిక్ చేస్తాడు, ఒకసారి చూడండి సార్ అని చెప్పి. తేజ సార్ వచ్చేసి సరే ఓకే ఒకసారి వచ్చి ఆఫీస్లో వచ్చి కలువాలంటే ఫస్ట్ ట్రయల్ ఫర్ మీ. ఏ రోజు నేను సినిమాకి సంగీతం చేస్తాను నా లైఫ్లో అనుకోలేదు. సో ఆల్వేస్ నేను లెర్నింగ్ మ్యూజిక్, ప్రాక్టీసింగ్ మ్యూజిక్ అంతే ఉండేది, అండ్ ఎక్స్ప్లోరింగ్ మ్యూజిక్ దాకే ఉండేది. కానీ సినిమా సంగీతం అనేది నాకు అప్పటిదాకా ఐడియా కూడా లేదు. అటువంటిది తేజ గారు ఒకసారి రమ్మనేసరికి గాట్ రియలీ ఎక్సైటెడ్. వెళ్ళి హీ ఆస్క్డ్ మీ టు కంపోజ్ సమ్ సాంగ్. ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చి ఒక సాంగ్ కంపోజ్ చేయమన్నారు. కంపోజ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళాను వినిపించడానికి. ఆయన విని సరే ఓకే అని చెప్పి పక్కన పెట్టేశాను మేడం. పక్కన పెట్టిన తర్వాత సరే ఓకే అని చెప్పి నేను వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ ఏమన్నారంటే, బాబు ఆల్రెడీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారు, నువ్వు లైట్ తీసుకో, పిక్చర్ లైట్ అని అంటే, అప్పటికి ఆయనకు ఆ పాట కూడా నచ్చలేదు, నేను చేసిన పాట కూడా నచ్చలేదు ఆయనకి. అవునా అదేంటి మరి రమ్మన్నారు కదా అని చెప్పి కొంచెం బాధలో డిసప్పాయింట్మెంట్ తోటి అలా నేను బైక్లో మళ్ళీ రేడియో మిర్చి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంది. సీఎం కాన్వాయ్ కోసం ఆగిపోయాం. అక్కడ ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నా నేను. ఈ మధ్యలో ఇదొక ట్రాఫిక్ పైనుంచి ఇవన్నీ వర్షము, ఇది ఏంద్రా బాబు అని చెప్పి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి, అప్పుడు ఐ గాట్ దిస్ లైన్స్ ఇన్ మై మైండ్. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్, బట్ దెన్ ఏంటంటే ఈ సిస్టమ్ని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తే మనల్ని తప్పకుండా టార్గెట్ చేసి మనల్ని ఇది చేస్తారు. చేసి చేయనట్టు ఎలా అన్నది ఒక చిన్న ఆలోచన లాగా మైండ్లో వదిలి, మా ఊరి డాష్ గాడు డాష్ డాష్ చేస్తే మా ఊరి జనం అంతా డాష్ డాష్ అయ్యారు
ఆ డాష్లో ఏమైనా ఫిల్అప్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఏదో ఒక లిరిక్ అలా నా మైండ్లో అలా వచ్చి ఇమ్మీడియట్గా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని కంపోజ్ చేసి ఐ డోంట్ నో ఏదో ఒక పిచ్చి అంటే వదలకూడదు ఎట్లనన్నా సరే ఎగ్జాక్ట్లీ ఈ ఓటమిని యాక్సెప్ట్ చేయకూడదు మనము ఎట్లనన్నా సరే డూ సంథింగ్ అండ్ వీల్ గో బ్యాక్ టు హిమ్ అట్లీస్ట్ మాకు కాంటాక్ట్ అయితే దొరికింది మళ్ళీ వెళ్తాం ఏం కంగారు లేదని చెప్పి ఇమ్మీడియట్గా నేను ఈ పాట చేసుకొని ఒక హిప్ హాప్ బీట్ ఏదో పెట్టేసి ట్యూన్ కంపోజ్ చేసుకొని తీసుకెళ్ళాం మళ్ళీ ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళా అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ మళ్ళీ ఎందుకు వచ్చావు బాబు నువ్వు అని లేదు సార్ ఒక్కసారి చూద్దాం సార్ ఒకసారి అని అంటే సరే హీ అలౌడ్ మీ అండ్ దెన్ ఐ ప్లేడ్ దిస్ సాంగ్ టు హిమ్ విన్నారు ఆయన విని అలా కాసేపు సైలెంట్ అయిపోయి సరే కూర్చో అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్నే రవి గారు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సో ఆయన వచ్చారు ఆయనకి వినిపించారు మళ్ళీ పాట ఆయనకి వినిపించిన తర్వాత ఓకే మళ్ళీ దే బోత్ ఆర్ సైలెంట్ అండ్ దెన్ ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఆనంద్ రవి గారు వచ్చి ఈయనే అండి మన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు నాకేం అర్థం కాలే నేను ఏమంటున్నారు ఏమి నాకే అంటే ఆ డౌట్ నాకు ఫస్ట్ నీకు నాకు డాష్లో ఫస్ట్ సాంగ్ షూట్ చేసిన దాకా నేనే మ్యూజిక్ డైరెక్టర్ నాకే నమ్మకం లేదు సో అలా హీ జస్ట్ ఇంట్రడ్యూస్ మీ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ టు ద ప్రొడ్యూసర్ గారు ఏదైతే చేశానో ఆ సాంగ్ నుంచి ఈ పదం బాగుందని చెప్పి సినిమా పేరే నీకు నాకు డాష్ అలా పెట్టేశారు దట్స్ హౌ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ హేమంత్ సజెస్టెడ్ మై నేమ్ టు తేజ గారు అండ్ దెన్ యా దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ సో మిస్టర్ అండ్ మిస్ పరేషాన్ వీటితో పాటుగా సినిమాలకి పాటలు కూడా పాడుతున్నారు అందులో కూడా తమిళ్ విజయ్ కోసం పాడినటువంటి పాట అవును మేడం అవును అదే గ్రేట్ ఆపర్చునిటీ ఫ్రమ్ అనిరుద్ధ్ గారి సౌండ్ ఇంజనీర్ నేను వీఆర్ కాలేజ్ మేట్స్ సో ఐ స్టడీడ్ సౌండ్ ఇంజనీరింగ్ హీ వాజ్ మై సీనియర్ సో ఇమ్మీడియట్గా ఇట్లా హీ కాల్డ్ మీ అండ్ సెడ్ అనిరుద్ధ్ది తెలుగు అండ్ హిందీలో విజయ్ గారి సినిమా మాస్టర్ అనే సినిమాలో ఒక పాట ఉంది నువ్వు పాడితేనే కరెక్ట్గా ఉంటుంది అనిరుద్ధ్ వాయిస్కి నీ వాయిస్కి బాగా మంచి దగ్గరగా బాగా సెట్ అవుతుంది నువ్వే పాడాలి అని చెప్పి శ్రీనివాసన్ అని చెప్పి హీ ఫోర్స్డ్ మీ లిటరలీ నువ్వు పాడు అని నేను అంటే నాకు ఒక చిన్న భయం ఏంటంటే అనిరుద్ధ్ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మనం పాడితే ఎంతవరకు ఏమవుతుందో తెలీదు ఎందుకు అన్నట్టుగా ఒక చిన్న సంకోచం ఉండేది నాకు తర్వాత లేదు నువ్వు పాడగలుగుతావు అని చెప్పి అతను పాడించి ఐ థింక్ ఐ సాంగ్ ఫర్ 4-5 versions నన్ను వదిలిపెట్టలేదు వాళ్ళు 100% పాడగలుగుతాం అని చెప్పి దే మేడ్ మీ సింగ్ అండ్ దే గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ ఐ విల్ బి రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ అంటే విజయ్ గారికి పాడడం అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఎనీ వన్ సో యా ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అనిరుద్ధ్ గారి సాంగ్ ఇది సో ఐ సాంగ్ ఇట్ ఇన్ తెలుగు అండ్ హిందీ అలవాటు ఆపరా అవుట్ చెయ్యరా అలుసిక చెయ్యక ఆఫ్ చెయ్యరా తులకిక సోదరా గ్లాసు విడరా అలవాటు ఆపరా క్విట్ చెయ్యరా తాగుడిక మానరా చెయ్యరా తులకిక సోదరా గ్లాసు విడరా నా జీవితం చాలందిలే నీతోనే ఉండమంది దూరంగా ఎన్నాళ్ళుగా అల్లాడినా ఇక ధరేరా అలవాటు ఆపరా చెయ్యరా తాగుడిక మానరా చెయ్యరా తులకిక సోదరా గ్లాసు విడరా సినిమాలోనేమో మానేయాలి మీ బ్యాండ్ లోనేమో దాన్ని కంటిన్యూ చెయ్యాలా ఎలా అసలు మీరు రాసుకొని మీరు పాడిన పాట ఏంటి అసలు అది అంటే అట్లా కాదు మేడం అంటే సినిమాకి వచ్చేసరికి మాకు డైరెక్టర్ దేవుడు డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాం అంతే మరి ఇక్కడ మీ ఓన్ క్రియేటివిటీ మీకు ఇంకా ఇమాజినేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు అంటే అంతే కదా మేడం సో మీ పాట సౌసారా ఎస్ సరా సరా చెట్టా కరా పోదాం పరా బగ్గదాగుదాం బుర్ర పెంచుదాం బజార్లనే బండా కాళ్ళ కూర తింటాం సప్పుడేక ఉంటాం పంది లెక్క వంటాం రంది బాపి తీర్థం అలవాటైన పానం బొత్తలింత బొత్తము బొందల వడ్డా ఇడుమం
Oh Rivari, oh Rivari, oh Rivari, oh Rivari. This is Sausara from Pareshan anamata. Make something or the other. So ఒకటి అయిపోతే ఇమ్మీడియట్గా ఇంకోటి అయిపోతే ఇంకోటి. I believe in the journey than the result. You know, so I enjoy my journey, whatever it is, and I own it. I accept it, whether it is good, bad. నా ఎరుకలో ఉండి చేసేది. So every life around me inspires me. I get inspired. All the credit goes to my surroundings, my people, everyone, my musicians, my parents, you know, including you and Raju Garu, who called me to this interview, which is helping me a lot to grow even more. So yeah, yes, I'll always be grateful to this life. సో పదరా అనుకుంటూ యుఎస్ కూడా వెళ్తున్నారు మీరు. ఎస్, పదరా స్వామి అని అనుకుంటూ యుఎస్ఏ వెళ్తున్నాము, యుఆర్సీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి. సో ఐ రియలీ థ్యాంక్ దెమ్ టు గివ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దగ్గర వీఆర్ performing in 14 states in USA. So it's going to be wonderful. Thank you so much యశ్వంత్ గారు. No looking back. పదరా స్వామి అంతే ఇంకా అసలు వాట్ ఎవర్ మే కమ్ అంతే ఇంకా. Yes, exactly madam. Yes, yeah. Keep going. Thank you. Keep entertaining us. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ దట్ స్పిరిట్. పదరా స్వామి. Thank you so much. Thank you madam. Thank you. Best wishes to you. Thank you madam. Kavita garu, thank you so much, and I thank iDream Media for giving us this opportunity. It's not just me, my entire band and the whole musicians behind this Chaurasta. So thank you iDream Media for giving this opportunity. Thank you so much. Best wishes to you. Thank you.